హాయ్ దేర్, గుడ్ మార్నింగ్. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క ముక్క, లవంగ, జీలకర్ర, సోంపు వేసుకొని 2 సెకండ్స్ అయితే ఫ్రై చేసుకున్నా. ఇప్పుడు దీంట్లో మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, 2 గ్రీన్ చిల్లీ వేసుకొని ఒక 2 సెకండ్స్ అయితే ఫ్రై చేసుకున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని 2 సెకండ్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఈ చెన్నా రైస్ చేయడానికి అయితే నైట్ టైమే చెన్నా అయితే మనం సోక్ చేసుకోవాలి. అయితే 3 విజిల్స్ వచ్చే వరకు అయితే నేను బాయిల్ చేశానండి. ఇప్పుడు ఈ చెన్నాను కూడా ఆనియన్స్లో వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ని కూడా దీంట్లో వేసుకొని కొత్తిమీర, పుదీనా, తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకొని 2 సెకండ్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. లాస్ట్లో అయితే 1 స్పూన్ గీ కూడా వేసుకోవాలి. ఇలా గీ వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుండిద్దండి. ఇది అండ్ టేస్టీ చెన్నా రైస్ అయితే రెడీ అయిందండి. ఇది లంచ్ బాక్స్కి మనం పిల్లలకి పెడితే